हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरि ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనము ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగానే ఈ నెలలో కూడా, అంటే రేపు జూన్ నెలలో కూడా మాస ఫలితాలు 12 రాశులకు ఏ విధంగా ఉన్నాయో కొంత తెలుసుకుందాం. ఇక మనకు 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెలలో అధిక శ్రమ ఉంటుంది. పట్టుదలతో ముందుకు అడిగేస్తారు. ఎంత శ్రమ ఉన్నప్పటికైనా కానీ పట్టుదలతో కార్యం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన చేత ముందుకు అడిగేస్తుంటారు. శుభకార్యాలు చేయడం కానీ లేదా శుభకార్యాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. శక్తికి మించినటువంటి యొక్క పనులు పెట్టుకొని ఆ పనులు సరి అయిన విధంగా కాకుండా మానసికంగా కొంత, శారీరకంగా కొంత కుంగిపోవలసి వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొద్దిగా నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా స్థానచలనము, అంటే ఉద్యోగంలో వేరే గ్రామానికి వెళ్ళడము, వేరే ఆఫీసుకు వెళ్ళడము, లేదా ఉన్న ఆఫీసులోనే సెక్షన్స్ మారడము, ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. బంధుమిత్రుల కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయడము, ప్రయాణాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడం అనేటువంటి కూడా జరగడానికి ఈ జూన్ నెలలో ఈ మేషరాశి వారికి ఆస్కారం ఉంది. కాకపోతే ప్రకృతి రీత్యా, శారీరక రీత్యా కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక భావం కూడా కనబడుతూ ఉంది. ఇన్ని భావాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము. ఇవే నిజమని చెప్పి ప్రేక్షకులు అనుకోవద్దు. దీనితో పాటు మీ పుట్టిన తేదీని బట్టి జాతక పరిశీలన చేసుకొని ఆ దానికి దీనికి ముడిపెట్టుకున్నప్పుడు కరెక్ట్ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇందులో చెప్పేటువంటిది సామూహిక ఫలితం, అందరికీ సంబంధించినటువంటి ఒక ఫలితాలు ఇవి. నామ నక్షత్రం రీత్యా కావచ్చు, జన్మ నక్షత్ర రీత్యా కావచ్చు, అందరికీ కలిసినటువంటి ఒక ఫలితాలు ఇవి. కాకపోతే పుట్టిన డేట్ ప్రకారంగా జాతక పరిశీలన చేసుకున్నప్పుడు అందులో గ్రహాల పొజిషన్ మంచిగా ఉండి దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఈ ఫలితాలలో కొన్ని తారుమారు కావడానికి కూడా ఆస్కారం ఉంది. అది ప్రేక్షకులు గమనించాలి. ఇక ఈ జూన్ నెలలో వారాల ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో మొదటి వారము మేషరాశి వారికి అధిక శ్రమ ఉంటుంది. దాంతో ఆ శ్రమ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నెరవేరుతాయి కూడా. అంతేకాకుండా శిరస్సు సంబంధమైన వ్యాధి, అంటే తలనొప్పి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మనసులో ఆందోళన చాలా ఉన్నప్పుడు తలనొప్పి లాంటివి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి తలనొప్పులు ఏవైనా రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఎప్పుడూ భయంగా ఉంటుంది. ఈ జూన్ నెలలో మేషరాశి వారికి మొదటి వారంలో చిన్న చిన్న కలహాలు, అంటే ఈ కుటుంబంలో కావచ్చు, లేదా మిత్రులలో కావచ్చు, బంధువులలో కావచ్చు, చిన్న చిన్న కలహాలు ఏర్పడి అవి ఎప్పుడే సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలాంటివి సంభవించడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి జూన్ నెలలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జూన్ నెలలో రెండవ వారము శ్రమకు తగ్గినటువంటి యొక్క ఫలితం కనబడుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టము అని చెప్పి అనుకుంటే మాత్రం ఫలితం దొరకదు. కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడ్డప్పుడే ఫలితం లభిస్తుంది. కాబట్టి మీరు జూన్ నెలలో రెండో వారంలో కష్టపడినటువంటి వారికి, మేషరాశి వారికి దానికి తగినటువంటి ఒక ఫలితం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు, ఆనందంగా కూడా ఉంటారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగాలలో చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ చిక్కుల వల్ల ఉద్యోగస్తులకు మానసిక బలహీనత ఏర్పడుతుంది. మానసిక చింతన ఎప్పుడు కూడా ఉంటుంది. అధిక శ్రమ కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు. ఉద్యోగస్తులు మాత్రము చాలా జాగ్రత్తగా కార్యాలయంలో పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఇక జూన్ నెలలో మూడవ వారము మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే మనస్తాపము, మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకపోవడము, ఏదో ఒక బాధ మనస్సులో ఉండడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో మేషరాశి వారికి జూన్ నెలలో. సంఘంలో అపకీర్తి రావడానికి ఆస్కారం ఉంది. తొందరపాటుతనం వల్ల కొన్ని పనులు చేయవచ్చునా లేదా అనేటువంటి ఒక ఆలోచన లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల దానివల్ల సంఘంలో అపకీర్తి రావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తగు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల యొక్క కలయిక కూడా కలగవచ్చు. అంటే కొత్త స్నేహితులు, పాత స్నేహితులు అంటే మీకు వాళ్ళ యొక్క గుణగణాలు తెలుసు, వాళ్ళతో మంచిగానే ఉంటారు. కొత్తగా కొంతమంది చెడు స్నేహితులు మీతో పరిచయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. కాబట్టి అలాంటి వారితో తగు జాగ్రత్తగా ఉండి వారితో స్నేహితం చేయకపోవడము ఉచితమని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చెడు స్నేహాలు కలగడం వల్ల అపకీర్తులు, నిందలు ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొత్త స్నేహితం చేసేటప్పుడు బాగా ఆలోచించి వారితో స్నేహితం చేయడం మంచిది. తగు జాగ్రత్తగా అవసరం. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉండాలి ఈ మేషరాశి వారు జూన్ నెల మూడవ వారంలో. ఇక నాలుగవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి జూన్ నెలలో నాలుగవ వారంలో తగిన సమయానికి మీకు రావాల్సినటువంటి ఒక ధనము మీ చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వస్త్రంలో ఏవో కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలకు అంకురార్పణం చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది నాలుగవ వారంలో మేషరాశి వారికి. కాకపోతే ఉద్యోగస్తులకు, ఇతరస్తులకు కొన్ని చిక్కులు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో అంటే జూన్ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. ఆ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల వారికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కలిగి ఈ చిన్న చిన్న దోషాలు కూడా పక్కకు వెళ్ళిపోయి మీకు కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరుగుతాయి. కాబట్టి మేషరాశి వారు ఈ నెలలో జూన్ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు ఒకసారి కానీ 11 సార్లు కానీ పారాయణం చేయండి. దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.